అద్భుతమైన సినిమాలకి, ఎన్నో అద్భుతమైన పాటలకి మ్యూజిక్ అందించినటువంటి చరణ్ అర్జున్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్తే అండి. ఇక్కడ దాకా వచ్చిన వీళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంది. ఎవరి లైఫ్లో వాళ్ళు యుద్ధం చేశారు, అందరు ఇక్కడ దాకా వచ్చారు. కానీ మా అందరికి ఇంకా నుంచి మూతవరి లవ్ స్టోరీ మాత్రమే ఉంటుంది. సో అంటే అందరికీ ఆ సినిమా ఒక కేర్ ఆఫ్ అడ్రస్ లాగా మారిపోయేంత. నిన్ననే చూసాను నేను అన్ని ఎపిసోడ్స్ అన్ని. జనరల్గా నేను ఆనెస్ట్గా మాట్లాడతా, ఏదున్నట్టు మాట్లాడతా అని చెప్పి నాకు ఒక ఇమేజ్ ఉంది. దానివల్ల ఈ మధ్య సైలెంట్ అయ్యాను. కానీ మళ్ళీ ఈ సినిమా తర్వాత మాట్లాడవచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే అంత బాగుంది సినిమా, అంత కాన్ఫిడెన్స్ ఇచ్చింది నాకు. అయిపోయింది నాకు. సిరీస్ చూడడమే ఇది ఫస్ట్, చేయడం కూడా ఇదే ఫస్ట్ నేను. సో నిజంగా అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ వీళ్ళు ఒక ఎపిసోడ్ 2 ఎపిసోడ్స్ ఇస్తూ చేసి టైం లేదు అంటున్నారు. మొత్తం ఎప్పుడు చూస్తామా అనుకున్నాం, నిన్ననే చూసినాం. మీరందరూ రాసి పెట్టుకోవచ్చు. వెబ్ సిరీస్లలో ఇది ఒక డిఫరెంట్. అంటే తరుణ్ భాస్కర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ మాట్లాడాలంటే అప్పుడు మాకు ఇండస్ట్రీలో సమైక్యాంధ్ర ఉన్నప్పటి నుంచి ఉన్నాం కాబట్టి భయం అయ్యి గారులు అండీలు తగిలించుకుంటూ వచ్చిందా రాలేదని 100 సార్లు చెక్ చేసుకునేటోళ్ళం. సో ఎప్పుడైతే మీరు పెళ్లి చూపులు ఇలాంటి సినిమాలన్నీ వచ్చిన తర్వాత మన భాష మనం మాట్లాడవచ్చు ధైర్యంగా అని దానికి ఒక అందాన్ని తీసుకొచ్చారు మీరు భాషని. సో మన భాషకి మన స్లాంగ్కి కూడా ఒక అందాన్ని తీసుకొచ్చారు. ఈ మోతబరి లవ్ స్టోరీ తర్వాత దొరసాని సినిమాతో మధుర శ్రీధర్ గారు కూడా ఆ రోజు ఒక రకమైన ఎనర్జీ ఇచ్చారు. మోతబరి లవ్ స్టోరీ తర్వాత ఈ మనిషి ఈయన ఉన్నాడు కదా, ఈయన కోసం కథలు పుడతాయి, చాలామంది కథలు రాసుకుంటారు. మధుర శ్రీధర్ గారు నాకు చెప్పారు ఇది చేయమని చెప్పినప్పుడే, ఈయనని రవితేజ గారిని రాజేంద్ర ప్రసాద్ గారిని కలిపితే ఈయన ఉంటారని. సో ఆయనతో కలిసి వెబ్ సిరీస్ చేస్తున్నారు కాబట్టి మ్యూజిక్ చేయడం కోసం కొంచెం నన్ను ఏదో బూస్ట్ చేస్తున్నారేమో సార్ అనుకున్నప్పుడు. కానీ నిజంగా చూసిన తర్వాత సార్ మీరు చెప్పింది 100% నిజం. మన ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ వీళ్ళు పంపకాలు జరిగినప్పుడు ఇది ఇటు అది అటు అని అనుకుంటారు కదా. సో మనకి ఎవరు లేరు కదా ఇక్కడ, మా రవితేజని ఇచ్చేయండి, మా రాజేంద్ర ప్రసాద్ని ఇచ్చేయండి అని మనల్ని ఏమైనా అడుగుంటారు సీఎంలు. ఇద్దరు కలిపి అనిల్ని ఇచ్చినారు. సో అలాగే ఈ సినిమాలో నాకు ఇంకా బాగా నచ్చిన అంటే మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అంటారు కదా, దానికి సదన్న. సో నేను కథ విన్నప్పుడే నేను నాకు ఫోన్ చేసి చెప్పిన, అన్న నువ్వేమన్నా కన్ఫ్యూజ్ అయ్యి పాత్రగా వదులుకోకే, చాలా అద్భుతంగా ఉంటుంది, నువ్వు ఇంకా యూట్యూబ్ వీడియోలు చేయడం మానేసి నీ స్టేచర్ పెరిగే సినిమా అవుతుందన్న అని చెప్పిన ఈయనకి. నేను చెప్పిన దానికన్నా అద్భుతంగా చేసినాడు ఈయన, నేను విన్నదానికన్నా అద్భుతంగా చేశాడు శివన్న. సో ఈయన నాకెందుకు నిన్ననే చూసిన కాబట్టి ఎగ్జైట్ ఎక్కువ మాట్లాడుతున్నా. నిజంగా నాకు ఈయన పక్కనే ఉన్నాడు, నా పక్కనే ఉండి చూపించాడు సినిమా అంతా. ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది సినిమాలో. ఆ సినిమా అంటే జనరల్గా ఫస్ట్ ఎపిసోడ్ 2వ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు ఓకే పర్లేదు వీళ్ళకి ఉన్న దాంట్లో ఏదో చేశారు, మనం బ్యాక్గ్రౌండ్ స్కోర్తో దీన్ని బాగా లేపాలి అని అనుకున్నాం. కానీ 3వ ఎపిసోడ్ నుంచి 6 ఆ ఎపిసోడ్స్ అన్ని చూస్తున్న తర్వాత అసలు మ్యూజిక్ అవసరం లేదు, నేనే కళ్ళల్లో నీళ్ళతో ఆ పాత ఎపిసోడ్ అంతా చూశాను. సో ఒక మణిరత్నం గారు, ఒక పిసి శ్రీరామ్ గారి ఆ ఫోటోగ్రఫీ, అలాంటి మూడ్ ఎలా ఉంటుందో ఆ ఓల్డ్ స్టోరీ మొత్తం అంత బాగా చేశాడు డార్లింగ్లో. మీరందరూ ఆల్రెడీ మీ అందరికీ నేనేదో మ్యూజిక్తో చేయాలని అనుకున్నాను, మీరు ఆల్రెడీ నన్ను మించి చేసేసారు. సో మేము జస్ట్ దాని ఫీల్ని తీసుకొస్తే చాలు మ్యూజిక్ అని అనిపించింది. సో ఈ సినిమా ద్వారా ఈ సినిమాలో ప్రతి పాత్ర పేరున చెప్పలేము కానీ ప్రతి పాత్ర వీవా అన్న ఉన్నాడు, నిసార్ బాయ్ ఉన్నాడు, ఆ ముసలాయన పాత్ర రాముల తాత ఉన్నాడు, అలాగే ఇంకా వాళ్ళ అన్నదమ్ముల పాత్రలు అయితే చెప్పడానికి లేదు. నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వు ఉన్నావు అనే ఒక అన్నదమ్ముల పాటతో నేను అన్నదమ్ముల పాటకు చాలామందికి కనెక్ట్ అయ్యాను. కానీ ఈ సినిమాలో 2 అన్నదమ్ములు ఉంటారు, ఇంకా వాళ్ళ గురించి చెప్పడానికి లేదు, మీరు సినిమాలో చూడాల్సిందే. నేను చెప్పిన పాట అంత గొప్ప అన్నదమ్ములా కాదన్నది మీరు చూడండి, అదే ఈ కథ. సో ఇంకా మంచి మంచి పాటల ఈవెంట్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకుంటే అన్ని ముచ్చట్లే అవుతాయి, అన్ని సినిమాల్లో ఎవరైనా ఇలాగే మాట్లాడతారు. బట్ ఇవి కంటెంట్స్ వస్తుంటాయి మీకు, అప్పుడు ఇంకెక్కువ మాట్లాడుతుంటాం. తప్పకుండా ఈ మోతబరి లవ్ స్టోరీని చూడండి. చాలా వెబ్ సిరీస్ హిట్ చేస్తున్నాం మనందరం, కానీ ఇది రూటెడ్ మన ఊర్ల నుంచి, మన గ్రామాల నుంచి, మన జీవితాల నుంచి వచ్చిన మనుషులు వీళ్ళందరూ, మేము కూడా. సో ఇది విజయవంతం అయితే ఇంకా చాలా కథలు పల్లెల నుంచి పుట్టుకొస్తాయి, చాలా కళాకారులు పుట్టుకొస్తారు. అదంతా మీ చేతిలోనే ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అండ్ ఇప్పుడు బ్యూటిఫుల్